పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 8వ అధ్యాయాన్ని తీసుకుందాము. నిర్గమాకాండము 8వ అధ్యాయము. నిర్గమాకాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కూడా కలిసి మనము ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. మీ భాగాన్ని కనుక ప్రార్థనాపూర్వకంగా మనసు నుంచి చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు వందనము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాద చెంతకు వస్తూ ఉన్నాం. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా ఎదుట ఉంచినటువంటి ఆ బలను కొరటి స్తుతిస్తున్నాం. అందులో మేము యోగ్యంగా ప్రవేశించినట్లు వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించినప్పుడు దేవా, మేము సరిచేయబడినట్లు సహాయం చేయము. మీ ధర్మశాస్త్రమును ఆ సంగతులను మీరు మాకు బయలుపరచము, మాకు బోధించము, మాకు తెలియచేయము. దేవా, కేవలం నిష్ప్రయోజకమైన దాసుని మీ శిలువ చెంతకు తెచ్చుకొని చూన్నాను. దేవా, మీ నోటి బూరగా మాత్రమే వాడుకోనండి. ఎక్కడ కూడా మానవ శరీరము అతిశయించుకున్నట్లు దేవా, సంపూర్ణంగా మీ శిలువ చెంత మరుగు చేయము. దేవా, మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 8వ అధ్యాయము మొదటి వచనం. ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలకు తీసుకుని వచ్చిన ఉద్దేశాన్ని కాబట్టి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తాను వారు ఏమి చేయాలన్న ఉద్దేశం. మొదటి వచనం యొక్క చివరి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. లెట్ మై పీపుల్ గో సో దట్ దే మే వర్షిప్ మీ అనుంది. ఇంకోటి కింగ్ జేమ్స్ వర్షన్ అయితే లెట్ దెమ్ దే మే సర్వ్ మీ అని ఉంది. వర్షిప్ మీ అని ఉంది NIV వర్షన్లో. కింగ్ జేమ్స్ వర్షన్లోకి వచ్చినప్పుడేమో సర్వ్ మీ అని ఉంది. అంటే వారు నన్ను ఆరాధించటానికి పోనిమ్ము అని, తర్వాత వారు నన్ను సేవించుటకు పోనిమ్ము అని. కాబట్టి ఈ 2 మాటలు మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆ సరుమి ఇక్కడ ఆ మాట ఉంది, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఈ మాట యెహోవా మోషేతో కూడా పలికినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, మోషే, నీవు ఇప్పుడు ఫరో యొద్దకు వెళ్ళు. ఫరో యొద్దకు వెళ్ళి ఈ మాట ఫరోతో చెప్పు. ఏమనంటే, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అని నీవు వెళ్ళి ఫరోతో కూడా ఈ సంగతి చెప్పు అని అన్నాడు. కాబట్టి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అనే మాట. అయితే ఇలాగూ సేవించుటకు నా జనులను పోనిమ్ము అన్నప్పుడు ఫరో యొద్ద నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి? 2వ వచనంలో, నీవు వారిని పోనీయ నొల్లని ఏడల. ఇంకొక మాట అన్నాడు. ఇంకా ఈ మాట అక్కడ అదే ఇది మోషేనే పలికినట్లుంది. కానీ అయితే ఇప్పుడు ఫరో యొద్దకు వెళ్ళి మాట చెప్పిన తర్వాత ఫరో ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయంలోనికి వస్తాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. చూసారా? కాబట్టి తన ప్రజలు తనను సేవించుటకు, తన ప్రజలు తనను ఆరాధించుటకు, తన ప్రజలు తనను సేవించుటకు, కాబట్టి మోషే ఫరోకు చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఆ ప్రజలు నన్ను సేవించుటకు పంపండి అని అంటే
ఫరో ఏమంటాడు అని అంటే ఏమన్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు ఏమన్నాడమ్మా అంతా నేను అతని మాట విని. చూడండి ఎంత అవివేకంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు, అతడంట కదా. ఏమంటారు అనేకసార్లు మనమేమో సేవకుడు ఉన్నప్పుడేమో అబ్బా అన్న వందనాలు అంటాం, సేవకులు లేనప్పుడు సేవకు పక్కన ఎన్ని మాటలు అన్నీ వస్తాయి, అన్నీ కూడా మాకు వినపడుతూనే ఉంటాయి, మా దగ్గరికి వస్తూనే ఉంటాయి కదమ్మా. అంటే ఎంత నక్క విధేయతో సేవకుని ముందేమో గౌరవంగా మాట్లాడతాం, ఆయన కదా అనలేదా, ప్రతి మాటకు ఉత్తరవాదులే కదా. కాబట్టి ఇప్పుడు ఫరో అంటాడు ఏమనంటే, యెహోవా ఎవరు, ఆయన ఎవరు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను. ఇందాక ఆరాధనలో ఒక మాట విన్నాము, ఇది వాస్తవమేనా? ఫరో అన్నటువంటి మాట ఆరాధనలో ఏం మాట విన్నాము, మీ దేవుడే. తెలీదా మరి యెహోవా ఎవరు ఫరోకి? తెలీదమ్మా, తెలుసు. అయితే ఇక్కడ ఏమంటాడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అన్నాడు, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. కాబట్టి ఈ ఫరో 5 విషయాలకు సాదృశ్యంగా ఉన్నాడు. నేను అయితే జ్ఞాపకం చేయలేను ఇప్పుడు మన సమయాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఈ ఫరో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని పోనీయకుండా అడ్డుపడతా ఉన్నాడు. దేని కొరకు? తన ప్రజలు తన ప్రభు అయినటువంటి దేవుణ్ణి సేవించకుండా తన ప్రజలైనటువంటి దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడుతున్నటువంటి వారు ఎవరు అంటే ఫరో అడ్డుపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఫరో అడ్డుపడతా ఉంటే, కాబట్టి ఒకవేళ ఇటువంటి సందర్భమే నా జీవితంలోకి ఒకవేళ వస్తే, కాబట్టి మనము ప్రభువుని సేవించేటువంటి విషయంలోనికి వచ్చినప్పుడు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగూ మనం ప్రభువుని సేవించాలనేది సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. అది మీరు తలంచుకొని నిష్కపటులై, కాబట్టి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవసరం ఉంది. కాబట్టి ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మీ ప్రభువైనటువంటి దేవుణ్ణి మీరు సేవించడం ఇది అవసరం. ఎట్లాగునంటే మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట. కాబట్టి తన ప్రజలైనటువంటి వారు తన దేవుణ్ణి నిష్కపటమైనటువంటి హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం అనేది అది ఆవశ్యకము. అంటే అది ఇశ్రాయేలీలైనటువంటి ప్రతి ప్రజకు కూడా ఇది అవసరం. ఏది అవసరమమ్మా? వారి ప్రభువుని సేవించటం అనేది ఆవశ్యకం. ఎట్లాగూ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి సేవించటానంటే ప్రభువుని స్తుతించి ఆరాధించటానికి కూడా ఉంది అనే మాట నేను జ్ఞాపకం చేశాను. కీర్తనకారుడు 30వ కీర్తన 12వ వచనంలో, కీర్తన 30:12, కాబట్టి ప్రభువుని ఎట్లంటమ్మా, నిత్యము నేను నిన్ను, కాబట్టి నిత్యము నేను నిన్ను స్తుతించేదా, నిత్యము నేను నిన్ను సేవించేదా. కాబట్టి అది మన అనుభవమై ఉండాలి. ప్రభు యొక్క బలలో చేయవేస్తున్నటువంటి ఓ విశ్వాసి, నీవు నీ దేవుణ్ణి నిత్యము సేవించుచు ఉన్నావా, లేకపోతే ఆదివారానికి పరిమితమైనవా? చూడండి, ప్రభుని సేవించడానికి ఈనాడు ఆదివారానికి పరిపోయినటువంటి విశ్వాసులు లేకపోలే. ఎన్నిసార్లు వాక్యం వింటామో, ఎన్నిసార్లు హెచ్చరింపబడతామో. అయినా ప్రభు నీ కొరకై నియామక కూడికలండి ప్రభు అనుగ్రహించి ఉంటే నిత్యమైన సేవించేందుకు కొరకై. కాబట్టి ప్రతి మంగళవారము, ప్రతి బుధవారము, ప్రతి గురువారము, ప్రతి శుక్రవారము ఆయనను సరే నిత్యమైన సేవించటానికి. కాబట్టి అది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటే నువ్వు మాత్రం ఆదివారపు విశ్వాసిగానే ఉన్నావు. ఎంత సిగ్గు, ఎంత అవమానము. కాబట్టి మరి ముఖ్యంగా ప్రభు యొక్క పరిచర్యలో పాల్పొందేటువంటి మరెవరైనా, నువ్వు వాక్య పరిచర్యలో ఉన్నావా, నువ్వు సండే స్కూల్ పరిచర్యలో ఉన్నావా, లేకపోతే నువ్వు వాయిద్యాలు వాయించే పరిచర్యలో ఉన్నావా, లేకపోతే మరి ఇంకే పరిచర్యలో ఉన్నావు, ఏ పరిచర్యలో ఉండి నువ్వు ఆదివారపు విశ్వాసిగా ఉంటే అటువంటి పరిచర్య చేయడానికి మనం సిగ్గుపడాలి, అవమానపడాలి. ఆయనను సరే ఎక్కడ మనం సిగ్గుపడాలనో ఆ సిగ్గుపడవలసినటువంటి విషయంలో మనం ఏం కావట్లేదంట, సిగ్గుపడటంలే.
కాబట్టి ఇక్కడ ఫరో తన ప్రజలైనటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఏమై ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు అంటే, వారు ఎల్లప్పుడూ ప్రభుని ఏం చేయాలి? నిత్యము సేవించుతూ రావాలి. అది నీ తీర్మానం అవ్వాలి. ప్రభువా, ఫరో వంటి పరిస్థితులు లోకమా, లేకపోతే కాబట్టి ఆ ఫరో లోకమునకు సాదృశ్యంగా కూడా ఉన్నాడు. అందుకే నేను యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. కాబట్టి లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక లోకము మనల్ని బంధించి వేస్తుంది, లోకము మనల్ని ఆపివేస్తుంది ఆయనను సేవించకుండా. కాబట్టి మనం ఇలాగున 17 లోకము ఆయనను చూడలేదు, ఆయన ఎరగదు గనుక, కాబట్టి ఆ లోకము మనల్ని ఆయన సేవించడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు. అంత మాత్రం చేత ఆగిపోదామా? కాబట్టి ఫరో ఆయనను సేవించడానికి లోకమునకు సాదృశ్యం ఉన్నటువంటి ఆ ఫరో వారిని పోనీకుండా అడ్డంకి పట్టడం ద్వారా వారు ఆగిపోవటానికి ఇష్టపడ్డారని అంటే ఆగిపోలే ఇశ్రాయేలీలు. తర్వాత ఏం జరుగుతుంది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి లోకం ఆయన ఎరగదు గనుక, మరి ఆయన్ని ఎరగదు గనుక ఆయనను పొందలేదు. మరి నువ్వు ఆయన్ని ఎరిగావు ఆయనను సేవించే విషయంలో. కాబట్టి నువ్వు ఎలాగున్నావు మధ్యాహ్న కాల సమయంలో? యోహాను మొదటి పత్రికలో ఇదే యోహాను అక్కడ కూడా రాస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు. ఏలయనగా కాబట్టి లోకము ఆయనను ఎరగలేదు గనుక, అది మనల్ని ఎరగదు గనుక ఆ లోకము ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆయనను సేవించకుండా ఫరోకు వల్ల ఏం చేస్తూ ఉంటుంది? అది మనల్ని అడ్డుపడుతూనే ఉంటుంది. ఆయనను సరే మన జీవితాల్లో. కాబట్టి ఏది నిన్ను ఆటంకపరుస్తుంది, ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది, ఏది నిన్ను కాబట్టి ఆయనను సేవించకుండా ముందుకు సాగిపోవటానికి నీకు ఏది అడ్డుగా ఉంది అని మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి నీ జీవితంలో లోకమా, శరీరమా, నీ కుటుంబమా, నీ ఉద్యోగమా, లేకపోతే నువ్వు కలిగింది ఏది? ఆయనను నిత్యము సేవించుటకు నీకు అడ్డుగా ఉన్నది ఏదో అది ఫరోనే అవుతుంది. కాబట్టి ఫరో మాట వింటున్నావా, లేక నిన్ను ఆయనను సేవించుట కూడా నీ కొరకే ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు మాట, ఆ మోషే యొక్క మాట వింటున్నావా? పరమ మోషే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సేవించడానికి నీకు అడ్డుగా ఉన్నది ఏది? ఇంకో మాట అంటాడు హెబ్రీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సులువుగా చిక్కులు పెట్టునవి, సరే పాపం అని అక్కడ విడిచిపెట్టండి. నిన్ను సులువుగా చిక్కులు పెట్టినవి ఏవి? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును సేవించకుండా ఫరో వలె నీకు అడ్డుపడతా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఆదివారపు విశ్వాసిగా మారిపోతున్నావు? నీ జీవితంలో నీ కొరకు ప్రభు నిన్ను ప్రేమించి సమస్తమును తన ప్రాణమునే దారగా పోస్తూ వచ్చాడు. ఆరాధనలు వింటా వచ్చాం. అన్యాయపు తీర్పు, ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అన్యాయంగా నీ కొరకే తీర్పు పొందాడే. కాబట్టి నువ్వు నిత్యము ఆయన సేవించటానికి, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఏమంటే 75వ కీర్తన 9వ వచనంలో కీర్తనకారుడు 75వ కీర్తన 9వ వచనం. ఇక్కడ ఏమంటాడు? ఇంకొక మాట నేను 69వ కీర్తనలోనికి వస్తే ఒక మంచి శ్రేష్టమైన మాట అక్కడ ఉంది. 30-31వ వచనం 69వ కీర్తన. కీర్తనలతో నేను దేవుని నామమును సన్నుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములు డెక్కలు గల కోడెల కంటెను అది యెహోవాకు. చూడండి, ఎద్దు కంటే, కొమ్ములను డెక్కలు గల కోడెల కంటే ప్రభువు ప్రీతికరమైంది ఏంటి అని అంటే టు సర్వ్ ద లార్డ్, ఆయనను నువ్వు సేవించటం. కాబట్టి అది తప్ప నువ్వు ఏది చేసినా కూడా అది ఎంత మాత్రం కూడా ప్రభువుకు ప్రీతికరమైంది కాదు. ప్రభువు ప్రీతికరమైంది ఏంటి అని అంటే నిత్యము ఎల్లప్పుడూ ఆయనను నీవు సేవించుటయే అది ప్రీతికరమైంది. ఈ మధ్యాహ్న కాల సమయం నీ జీవితంలో ఏది నీకు అడ్డుగా ఉందో కాబట్టి ఆ అడ్డును తొలగించుకో, తీర్మానం చేసుకో. ఓ ప్రభువా, ఈ అడ్డులన్నీ
కాబట్టి ఈ లోకమేమో, ఈ శరీరమేమో, లేకపోతే ఈ కుటుంబమేమో, లేకపోతే నాకు కలిగినటువంటి ఉద్యోగమేమో, ఏదైనా కావచ్చు, అది ఫరోతోనే పోల్చబడతా ఉంది. ప్రభు ఇంట్లో నీకు అడ్డుగా, నీ ఆత్మీయ జీవితంలో నీకు అడ్డుగా ఉన్నవి ఏవైనా, అది ఫరోనే. చెప్పు ప్రభుతో, ప్రభు నేను సేవించట కొరకైనా ఈ ఆటంకములు, ఈ అడ్డులన్నీ కూడా ఏం చేయి, తీసివేయి. పౌల అపోస్తలులు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, చూసారా, నిన్ను అడ్డగించేటువంటి ప్రతి ఆటంకమును ఏం చేయి, పడద్రోయ్. కాబట్టి ఇప్పుడు ఫరోను పడద్రోయాలా లేదా? ఆయనను సేవించడం కొరకై నీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అడ్డును కూడా తీర్మానం చేసుకుని మధ్యాహ్న కాల సమయంలో, ఓ ప్రభా, నేను ఇక మీద ఆదివారం విశ్వాసిగా ఉండను, ప్రతి అడ్డును కూడా నేను పడద్రోసి, నా ప్రతి ఆలోచన ఆ అడ్డును క్రీస్తు నాకు ఏం చేస్తాను, నేను లోపట్టి చెరపడతాను ఇక నుంచి. ఆ తీర్మానం కలిగి ఉంటే ఆ ప్రభువులో చేవేద్దాం. ప్రియ సహోదరి, ఇక్కడ ప్రభువును సేవించుట కొరకై ఫరో ఏం చేస్తా వచ్చాడు, వాళ్ళని పోనీయలే. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువును సేవించుట కొరకు నేను పోనీయకుండా ఆయన్ను సేవించడానికి అడ్డుపడుతున్నటువంటి ప్రతి దుర్గమును ఏం చేయి, నువ్వు పడద్రోయి. ప్రభుతో చెప్పు, ధారాళంగా ప్రభుని సేవించుట కొరకై సాగిపోదుముగా. కానీ ఇది మొదటి తలంపు. 2వ తలంపులోనికి వస్తాం. కాబట్టి సరే, ఇప్పుడు అన్నాడు కదా, వీళ్ళు ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చినప్పుడు 8వ అధ్యాయం నిర్గమకాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మరలా చదువుతాం. తర్వాత అది నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. కాబట్టి నేను ఇప్పుడు 2వ తలంపులోనికి వస్తాను. కాబట్టి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అన్నాడు. అంటే తన ప్రజలు తనను, అంటే ఇంకొక మాటను ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ఏంటి అని అంటే, ఎవరు ప్రభువును సేవించగలుగుతూ వస్తారు. ఇశ్రాయేలీయుల యొక్క అనుభవంలో నుంచి 8, 9, 10, 11 అధ్యాయాలలో ఒక 4-5 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రభువును సేవించేటువంటి అనుభవం ఏంటో మనం ఈ దినం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించడానికి నా జనులను పోనిమ్ము అన్నాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి వస్తాం. నేను 2-3 వచనాలు మీ కొరకై జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 5వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇక్కడేమో నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాను. 4వ అధ్యాయము నిర్గమకాండము 4వ అధ్యాయము 23వ వచనం, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని. కాబట్టి ఇక్కడ ఎవరైనా 22వ వచనంలో ఎవరంట కుమారుడు? ఇశ్రాయేలు నా కుమారుడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నన్ను సేవించుటకు నా కుమారుణ్ణి పోనిమ్ము అన్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు 6వ అధ్యాయము మరలా 11వ వచనంలోనికి వస్తాం. ఇప్పుడు 6వ అధ్యాయము ఇశ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలికి పోనివ్వాలని అతనితో ఇశ్రాయేలీయులను తమ దేశంలో నుండి వెలుపలకి పోనిమ్మని. ఎందుకనంట వారు తమ దేవుణ్ణి సేవించడం. ఫరోతో చెప్పిన 3 విషయాలు జ్ఞాపకం చేశా. ఒకటి, నా కుమారుణ్ణి పోనిమ్మన్నాడు, తర్వాత నా జనమును పోనిమ్మన్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజలను పోనిమ్ము అన్నాడు. కాబట్టి మోషే చెప్పాడు, ప్రభు చెప్పాడు మోషే ద్వారా. దేని కొరకు అంటే ఈ మాట వెళ్ళి మోషే వెళ్ళి ఫరో చెప్పాడు, ప్రభు ఈ మాట అంటున్నాడు, ఈ మాట ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 6వ అధ్యాయము 6వ వచనంలోనికి వస్తాను. నిర్గమకాండం. కాబట్టి నువ్వు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము,
నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు భారముల కింద నుండి మిమ్మల్ని విడిపించి చాలు. ఇక్కడ ఏమంటాడు, కాబట్టి ప్రభువుని సేవించుట కొరకు వీరు. కాబట్టి మొదటి అనుభవం ఏంటి? ప్రభువుని ఎవరు సేవిస్తారంటే, ఇప్పుడు తన ప్రజలతో చెప్పాడు, మీరు వెలుపలికి పంపించమని చెప్పిన తర్వాత ప్రభు 6వ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ దర్ బాండేజ్. కాబట్టి ఆ యొక్క బాండేజ్, ఆ బరువులలో నుండి, ఆ బరువులను ఏ బంధకంలో అయితే మీరు ఉన్నారో ఆ బంధకంలో నుండి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను? డెలివరీ, విడిపిస్తాను. ఎందుకు అంటే, మీరు ఈ ఐగుప్తులు మోయించినటువంటి ఈ ఐగుప్తు యొక్క భారముల కింద, బరువుల కింద ఉన్నంత కాలము మీరు నన్ను ఏం చేయలేరు? సేవించలేరు. కాబట్టి మీరు సేవించాలంటే, కాబట్టి యు మస్ట్ డెలివర్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ఈజిప్ట్. కాబట్టి ఆ యొక్క ఈజిప్ట్ యొక్క, ఐగుప్తు యొక్క బర్డెన్స్ నుంచి, ఆ బరువైనటువంటి ఆ భారంలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మొట్టమొదటికి ఏం చేయబడాలంటే, వాళ్ళు విడిపింపబడాలా. వారు ఆ భారముల కింద ఉన్నంత కాలము కూడా వారు తన దేవుడైనటువంటి యెహోవాను వారు ఏం చేయలేరు? సేవించలేరు. కాబట్టి సేవించాలంటే వారు తప్పకుండా ఆ భారములలో నుంచి వారు ఏం కావాలి? ఇదే మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం, 7వ అధ్యాయము 34వ వచనం. వారిని విడిపించుటకు, అందుకే ప్రభు వారిని విడిపించుటకు నేనేమై ఉన్నాను? దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ దేర్ బాండేజ్ అన్న తర్వాత లేవియా కాండంలోనికి వచ్చినప్పుడు ఇంకొక మాట అన్నాడు వాళ్ళ గురించి. 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనం, 26వ అధ్యాయము 13వ వచనం. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? బ్రోక్యూర్ ఓక్. కాబట్టి మీ మీద మోపబడినటువంటి ఆ కాడి ఏం కావాలా? తెంపబడాలా. ఒకటి, మీ ఐగుప్తులు మోయించినటువంటి ఆ భారముల నుండి విడుదల పొందాలి. రెండవదిగా మీ మీద ఉన్నటువంటి ఆ కాడి, ఆ పలుపులు ఏం చేయబడాలా? తెంపబడాలి. ఇంకొక మాట అన్నాడు, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించుటకు. కాబట్టి ఇదేంటి అని అంటే, కాబట్టి దాసత్వము నుంచి విడుదల అని. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు గురించి నేను 3 మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి, వారు మోయుచున్నటువంటి ఆ బరువులలో నుండి, ఆ బాండేజ్లో నుంచి వాడు విడుదల పొందాలి. రెండవది, వారి మీద మోపబడినటువంటి ఆ కాడి యొక్క పలుపులు ఏం చేయబడాలా? తెంపబడాలా. మూడోది, వారి యొక్క దాసత్వంలో నుంచి వారు, ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి వారు ఇప్పుడు విడుదల పొందాలా. కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఇది మొట్టమొదటి అనుభవము ఒక వ్యక్తి ప్రభువును సేవించుచున్నాడని చెప్పటానికి. నువ్వు ఆరాధించవచ్చు, నువ్వు నియామక కుడికలన్నింటికి రావచ్చు, కాబట్టి నువ్వు ప్రభువుని ప్రార్థన చేయవచ్చు, వాక్యము ధ్యానం చేయవచ్చు, వాక్యం చదవచ్చు. అనేకసార్లు ఎరుగకనే, తెలియకనే, ఈ అనుభవంలో నుంచి రాకుండానే, కాబట్టి ప్రభుని ఏదో ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే, ఆయన బలలో చేవేస్తే నేను కూడా ప్రభుని సేవిస్తున్నాము అనేటువంటి ఒక భ్రమలో ఉంటాం. కాబట్టి అది ఒక వ్యక్తి ప్రభుని సేవిస్తున్నాడని చెప్పడానికి హేతువు, మూలము, కారణం ఏంటి అంటే, కాబట్టి నువ్వు బంధకంలో నుండి, నీ కాడి నుండి, నీ దాసత్వంలో నుండి ఒక వ్యక్తి సంపూర్ణంగా ఏం కావాలి? విడుదల పొందాలి, విడిపింపబడాలి. నువ్వు విడిపింపబడినంత కాలము ఇంకా నువ్వు అందులోనే ఉన్నావు. అయితే మరొక వైపు నువ్వు ప్రభుని సేవిస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి ప్రభువును సేవించుట కొరకైనటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి అని అంటే, నీవు నీ బంధకంలో నుండి ఏం చేయబడాలమ్మా?
విడుదల పొందాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. ఎలాగూ సాధ్యము అనేది ఒక్క మాట అక్కడ ప్రభు తాను భూమి మీద ఉన్నటువంటి దినాలలో తాను ఒక మాట అంటూ వచ్చాడు. 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఆ బంధకంలో నుండి విడిపించటానికి, నిన్ను స్వతంత్రునిగా చేయటానికి ఏది ఆధారము అంటే సత్యము నిన్ను. అందుకే నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశా. ఏమని? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనంలో నేను అట్టి ఆ ప్రజలను విడిపించడానికి నేనేమై ఉన్నాను, దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అక్కడ. కాబట్టి ఆ దిగి వచ్చినటువంటి ఆ ప్రభువే ఎవరైనా సత్యం. ఈ సత్యమైనటువంటి దేవుడు నిన్ను మధ్యాహ్న కాల సమయంలో ఏమి చేయాలని ఇష్టపడుతున్నాడంటే, నీ బంధకంలో నుండి నీ కాడిని, నువ్వు మోచినటువంటి కాడి అదెంతో బరువైంది, నువ్వు మోయలేంది, నీ మీద మోపబడినటువంటి ఆ భారం, కాబట్టి అది నిన్ను సులువు చేయటానికి కొరకు. కాబట్టి ఐగుప్తు యొక్క దాసత్వం, లోకము దాని దాసత్వం నుంచి ఈ ప్రభువు నిన్ను స్వతంత్రులుగా చేయాలని ఈ సత్యమైనటువంటి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఆ సత్యము తప్ప నిన్ను స్వతంత్రులుగా చేయనటువంటి మరొక మార్గం ఏది కూడా లేదు. ప్రభు నిన్ను మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయనను సేవించుట కొరకే ఈ అనుభవం నీ జీవితంలో అవసరం. ఈ అనుభవం లేకుండా నువ్వు ప్రభువుని సేవించుచున్నావు అంటే నువ్వు అబద్ధికుడివే. నువ్వు ఆ ప్రభు ఈ అనుభవం నీ జీవితంలో లేకుండా నువ్వు ప్రభుని సేవించాలని భ్రమలో ఉంటే నువ్వు మోసగాడివే. కాబట్టి ఒక దినము నిన్ను నువ్వు మోసపరుచుకొని ఆ తర్వాత ప్రభు దినమందు వీరెవరో నేను ఎరుగను అంటాడు ప్రభు. అనడా? ఖచ్చితంగా సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తూ ఉండగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది? 6వ అధ్యాయము 7వ వచనం, చనిపోయిన వాడు పాపముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఈ సత్యం. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకే చనిపోయాడు. నువ్వు ఆయనలోనికి బాప్తిసం పొందితే, నువ్వు ఆయనలో చనిపోతే, క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. నువ్వు ఆయనతో కూడా సిలువేయబడితే చనిపోతే నీవేమంటావంట? కాబట్టి పాప విముక్తుడు అని నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బంధకములు, ఈ యొక్క దాసత్వము, లేకపోతే ఈ యొక్క కాడి నుండి నిన్ను విముక్తిని చేసినటువంటి సాధనం ఒకటే సత్యము. ఆ ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా, ఆ సత్యం నిన్ను విముక్తిని చేస్తూ ఉండగా నేడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన వద్దకు వచ్చి, కాబట్టి నీ పాపం విషయమై నువ్వు చనిపోతావో అప్పుడే నువ్వు పాపంలో నుంచి ఏం పొందుతావు? విముక్తిని పొందేవాడుగా ఉంటావు. 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరల నియమముల నుండి నన్ను విడిపించును. ఈ మధ్యాహ్న కాల సమయం పాప మరణ నియమముల నుండి క్రీస్తు యేసునందు జీవమునిచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ నిన్ను విడిపిస్తూ ఉండగా, విడిపింపబడకపోతే నేడే నీకు అనుకూలమైన సమయం ప్రభు నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. విడిపింపబడకుండా నీవు ప్రభువుని ఏం చేయలేవు? సేవించలేవు. కాబట్టి మొట్టమొదటి అనుభవం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ప్రభుని సేవించాలి అని అంటే, కాబట్టి ఆ ప్రభు ఆ ఇశ్రాయేలీల గురించి రాయబడినటువంటి 3 సంగతులు జ్ఞాపకం చేశాను. వారు బంధకంలో నుండి, వారు కాడి నుండి, వారు ఐగుప్తులో నుండి నా ప్రజలు నన్ను సేవించుట కొరకు వారు అందులో నుంచి ఏం కావాలి? ఇప్పుడు విడిపింపబడాలి. ఇది మొదటి అనుభవం. ఒక వ్యక్తి ప్రభుని సేవించుట కొరకై ఆ వ్యక్తి విడిపింపబడుట అనేది మొదటి అనుభవం. ఈ అనుభవం లేకుండా నీ జీవితంలో ప్రభువును సేవించలేవు. నేను 3వ తలంపులోనికి వస్తాను. నిర్గమకాండము 8వ అధ్యాయము. నిర్గమకాండము 8వ అధ్యాయము. నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం. చాలక్క. ఇప్పుడు కొంత మోషే ఇక్కడ, క్షమించండి, ఫరో ఇక్కడ మెత్తబడ్డట్లుగా అర్థమవుతుంది కదా. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో. కాబట్టి ఇప్పుడు చూడటానికి మోషే ఫరో కొద్దిగా దిగి వచ్చినాడులే అన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఫరో కొంచెము మెత్తబడ్డాడు, దిగొచ్చాడు. దానికే మనం ఉప్పొంగిపోతూ ఉంటాం కదా, దానికే మనము ఉప్పొంగిపోతాం. ఇక్కడ ఫరో కొంత మెత్తబడ్డట్లుగా ఏదో ఇశ్రాయేలీలకి దిగి వచ్చినట్లుగా కనపడతాడు. కానీ అయితే నిశ్చయంగా ప్రభు యొక్క చిత్త ప్రకారం తన ప్రజలను ఏమాత్రం కూడా పోనిచ్చినవాడు
కాడు. ఈ మాట మోషేతో ఫరో అన్న తర్వాత ఇప్పుడు మోషే ఏమన్నాడు 27వ వచనంలో, మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామని నేను. చూసారా? కాబట్టి ఫరో ఏదో ఎగ్జంప్షన్ ఇచ్చినట్లుగా కదా, ఏమన్నాడు, మీరు పోతే పోయింది కానీ ఎక్కడికి పోకూడదంట, ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి, నాకేం ఇబ్బంది లేదన్నాడు. మనమైతే ఫోన్లు అంతవరకైనా దొరికింది సంతోషం అనుకుంటాం కదా. ప్రభు ఏమంటాడు, మోషే ఏమన్నాడు తెలిసిన, మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు, మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చింది ఈ దేశంలో వెళ్ళి అక్కడ బలి అర్పించమని కాదు కదమ్మా. అయితే మేమేం చేయాలంటాడు, ఇప్పుడు మేము అరణ్యంలోనికి 3 దినములంత ప్రయాణమంతా దూరం పోవాలి. మేము మా ప్రభువుని సేవించటంలో 2వ అనుభవం చెబుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన ప్రభుని సేవించుచున్నాడని చెప్పడానికి ఇది 2వ అనుభవం అవసరం. ఏంటి అని అంటే, మేము అరణ్యములు ఎంత దూరం పోవాలా, 3 దినములంత దూరం పోవాలి. 3 దినములు అనేది ఇక్కడ సంఖ్య చూపిస్తుంది కానీ 3 దినములు అనేది ఒక అనుభవము. 3 దినములు అనేది ఏంటమ్మా, ఒక అనుభవం. సంఖ్య ఇక్కడ సంఖ్యగా చూడబడినటువంటి ఇది. కాబట్టి తన ప్రజలు వారు కలిగి ఉండవలసినటువంటి, ఓ ఫరో నువ్వేదో మాకు ఎగ్జామ్షన్ ఇచ్చినావు అనుకుంటున్నావేమో, మోషే అన్నాడు, నువ్వేదో నీ దేశంలో కాబట్టి మీ దేశంలో ఉండి ఇక్కడే మీరు చేసుకోండి, ఇక్కడే మీ దేవుని సేవించనని మాకేదో మా కన్నులు తెరిచేట్టు మాట్లాడుతున్నావు. ఇది మా దేవుని యొక్క ఉద్దేశం ఇది కాదు. మా దేవుడు మాకు సెలవిచ్చింది ఇది కాదు. మా దేవుడు మాకు సెలవిచ్చింది ఏంటి అని అంటే, మేము అరణ్యంలోనికి 3 దినములంతా ప్రయాణం వెళ్ళి అక్కడ మేము బలి నర్పించాలా. పో, నీకు కంపాషన్ మాకెందుకు అన్నట్లుగా మాట్లాడాడు కదా. ఏంది నీ కనికరం మాకు? మా అనుభవం ఏంటి తెలుసా, అరణ్యంలో 3 దినములంతా ప్రయాణం మేము వెళ్ళాలి. కాబట్టి 3 దినములో ఏ అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని. కాబట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయనను అడిగారు, అయ్యా మాకు ఒక సూచక క్రియను చూపమని అడుగుతూ వచ్చారు. 38వ అధ్యాయము 12వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతనం వారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ కానీ మీరు ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడలేదు. ఏంటిదంట ఇది? అలాగే మనుష్య కుమారుడు అది. కాబట్టి ఇప్పుడు 3 అనే దానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక సాదృశ్యం, ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు కొందరు వచ్చి ఆయన అడిగారు, అయ్యా మాకు ఒక సూచక్రియ చూడమని అంటే ప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతనం వాళ్ళ ఎందుకు మీరు పదే పదే సూచక్రియలు అడుగుతున్నారు? అయితే ఒక సూచక్రియ చెబుతున్నా. ఏంటి? ప్రవక్త అయినటువంటి యోనాను గూర్చినటువంటి సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదని చెప్పి యోనాను గూర్చినటువంటి సూచక్రియ చెప్పాడు. యోనంట 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడనంట. 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఉండుట అనేది దేనితో పోలుస్తున్నాడు? మనిషి కుమారుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 3 దినాలు అంటే ఈ ఉపమానం యొక్క సాదృశ్యం దేంతో చెబుతున్నాడు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్తలో సమరయ స్త్రీ వచ్చినప్పుడు, సమరయ స్త్రీతో జరిగినటువంటి ఆ సంభాషణలోనికి మనం వెళ్ళినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతాం. 20 నుంచి చదువుతాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. కాబట్టి ఇప్పుడు సమరయ స్త్రీ అంటుంది ఏమని, అయ్యా మా పితరులు మాతో అన్నారు ఏమని, ఇదిగో ఈ పర్వతం మీద మేము ఆరాధన చేయాలని. ఏ పర్వతము? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక పర్వతం ముందు మనం చూస్తూ వచ్చాం.
కాబట్టి ఈ హోరేబు పర్వతం, మా పితరులు ఈ పర్వతమందు ఏం చేయనటువంటి వారు, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేటువంటి స్థలం అక్కడని చెప్తే, కాబట్టి మా పితరులు ఈ పర్వతం అయితే ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉందని మీరేమో యెరూషలేములో ఉందని చెబుతున్నారు, మా పితరులేమో అక్కడ పర్వతం మీద ఆరాధించాలని చెబుతాను. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు ఇప్పుడు ఏమని, 21వ వచనంలోనికి వస్తాం. ఇప్పుడు అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఇప్పుడు అన్నాడు ప్రభు, అమ్మా ఒక కాలం వస్తుంది, పర్వతం లేదు, యెరూషలేము లేదు, పర్వతం మీద ఆరాధించలేరు, యెరూషలేం మీద ఆరాధించలేరు, మరి ఆరాధించేది ఎక్కడమ్మా అని అంటే ఇప్పుడు అన్నాడు 22వ వచనంలో, అంటే మీరు పర్వతం మీద ఆరాధించినా, మీరు యెరూషలేములో ఆరాధించినా, మీరు దేనిని ఆరాధిస్తున్నారంట? అర్థమవుతుంది నేను చెప్పిన ఈ పాయింట్. కాబట్టి మీరు పర్వతంలో ఆరాధన చేసినా, యెరూషలేములో ఆరాధన చేసినా కూడా మీరు అంటే ఇప్పుడు మనం ఆరాధన చేసింది అంతా ఏమా అంతేనంటారా? తెలియకన ఆరాధన చేసామా, ఎరుగకన ఆరాధన చేసామా? కాబట్టి మీరు పర్వతంలో ఆరాధన చేసినా, యెరూషలేములో ఆరాధన చేసినా కూడా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఇప్పుడు ఏమన్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుదాము. అంటే ఏంటిది? మీరు తెలియని దానిని ఆరాధించటం ఏంటి, తెలిసిన దానిని ఆరాధించటం ఏంటి? మీరు యెరూషలేములో కానీ పర్వతంలో కానీ ఆరాధన చేస్తున్నారంటే మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారండి. మీరు అన్నారు కదా యెరూషలేములో ఆరాధన చేస్తామని, మా పితరులేమో యెరూషలేములో ఆరాధన, మా పితరులేమో పర్వతం మీద అన్నారు, మీరేమో యూదులైనటువంటి మీరేమో యెరూషలేములో ఆరాధన చేస్తామని. అప్పుడు అన్నాడు వారి సంభాషణలో, అమ్మ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. ఏంటిది ఇప్పుడు చెబుతున్నాడు, రక్షణ యూదులలో నుండియే. కాబట్టి ఈ అనుభవము యూదులైనా అన్యజనులైనా పొందవలసినటువంటి ఆయన సమాధి చేయబడి, అంటే దాని ఏమంటాం, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానము అనుభవం ఏం చూపిస్తుంది అంటే అది ఒక వ్యక్తి తాను పొందినటువంటి రక్షణ. ఒక వ్యక్తి తాను సేవించటంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే క్రీస్తు యేసు ప్రభు వారితో కూడా చనిపోయి, ఆయనతో కూడా సమాధి చేయబడి, ఆయనతో కూడా మరలా లేపబడకపోతే ఆ వ్యక్తి ఆ ప్రభువుని సేవించటం ఎంత మాత్రము వీలు లేదు అనేది. కాబట్టి ఇట్టి రక్షణ అనుభవం లేకుండా మనము ప్రభువుని ఎంత మాత్రమును కూడా సేవింప వీలు లేదు. అందుకే రోమిలికి రాసినటువంటి ఆ పత్రికలో పౌలు అపోస్తలుడు ఒక మాట రాస్తూ వచ్చాడు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేవుని వాత్సల్యమును బట్టి అది ఇట్టి సేవ, అది ఇట్టి సర్వీస్, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంటే అది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుట. అందుకే ఇది రక్షణను జ్ఞాపకం చేసిన మరణ భూస్థాపన పునరుత్థానం అన్నప్పుడు లూకా సువార్తికుడు అది చాలా స్పష్టంగానే జ్ఞాపకం చేశాడు. ఆ మాట అక్కడ స్పష్టంగా ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 75వ వచనం చివరి మాట, ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు కనపడదా? క్షమించండి, లూకాసు 2వ అధ్యాయం అన్న 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం యొక్క చివరి భాగం, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను, ఈ అనుభవం ఇచ్చెను. కాబట్టి అంటాడు, ఆయన సన్నిధిని పరిశుద్ధులముగా నీతిగా ఆయనను సేవించాలి అంటే ఈ రక్షణ మన జీవితంలో ఎంతైనా అవసరం. నువ్వు యెరూషలేములో ఆరాధన చేస్తున్నావేమో, లేకపోతే పర్వతం మీద ఆరాధన చేస్తున్నావేమో, కానీ అది ప్రభుని సేవించుట కాదు. ప్రభుని సేవించుట ఏంటి అంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నీతిగా ఆయన సేవించుట అనేది, దాని కొరకే నువ్వు పొందవలసినటువంటి అనుభవం ఏంటంట ఈ రక్షణ. కాబట్టి ఇది 3వ అనుభవము. కాబట్టి నేను మొట్టమొదటిగా ఆయనను సేవించటంలో ఏం అనుభవం కనిపాలా? నువ్వు విడిపింపబడుట. రెండవది ఆయనను సేవించటంలో 2వ అనుభవం ఏంటి?
నువ్వు రక్షింపబడుట. నేను 3వ తలంపులోనికి వెళతాను. నిర్గమకాండము అంటే నేను మొట్టమొదటి తలంపుని నేను మీ జ్ఞాపకం చేశాను. కాబట్టి నిన్ను ఆటంకపరుచున్నవి ఏంటో వాటి దుర్గములను పడద్రోసి ప్రభుని సేవించమని 2వ తలంపులు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఏ అనుభవం అని అంటే వీటిలో నుంచి విడిపింపబడకుండా ప్రభుని సేవించలేవని 3వ అనుభవాన్ని జ్ఞాపకం చేశాను. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో అట్టి రక్షణ అనుభవంలోకి నువ్వు రాకుండా ప్రభువును ఎంత మాత్రమును కూడా ఏం చేయలేవు, సేవించాను లేవు అని. ఇప్పుడు 4వ తలంపుని నిర్గమకాండం 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాను బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ దూరము పోవద్దు. మొట్టమొదటి ఏమన్నాడు, మీరేమో ఈ దేశంలోనే ఆరాధన చేయండి అన్నాడు, ఈ దేశంలోనే బలి అర్పించుకొని అన్నాడు. ఇప్పుడు రెండోసారి అన్నప్పుడు ఏమన్నాడు అంటే, సరే పోతిపోయింది కానయ్యా, మీ అరణ్యం మీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిస్తాను కానీ అయితే దూరం పోవద్దు. మళ్ళీ ఏమన్నాడమ్మా, దూరం. దీన్ని కూడా ఒప్పుకున్నాడా మోషే? దీన్ని కూడా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ప్రభువును సేవించుట కొరకైనటువంటి 4వ ఆత్మీయ అనుభవం ఇది. ఒక వ్యక్తి ప్రభువును సేవిస్తున్నాడంటే ఆయనకి ఈ 4వ అనుభవం అవసరం. కాబట్టి ఏంటి అనంటే, ఇప్పుడు నువ్వు దూరముగా పోవద్దు, బట్ యు మస్ట్ నాట్ గో వెరీ ఫేర్. అంటే నువ్వు ఖచ్చితంగా మీరు దూరంగా వెళ్ళొద్దు అంటాడు. అంటే ఇక్కడే ఉండండి, కొంచెం అందుబాటులో ఉండండి అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి సాతాను అనేక పర్యాయాలు మనము ఐగుప్తులో నుంచి విమోచింపబడటానికి సరే విడిపింపబడ్డాము, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో పాలు పొందాము, అంతవరకు పాపం సాతాను మంచిదే, పోతే పోయిందిలే ఫరో అన్నాడు కదా. సరిపోతే పోయినవులేమ్మా, అంతవరకు ఒప్పుకున్నా, నేను కూడా ఒప్పుకుంటున్నా. సాతాను ఏమంటాడు, సరే విడిపింపబడ్డావు, తర్వాత ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో పాలు పొందినావు, కాబట్టి రక్షింపబడిన రోజు సాక్ష్యం చెప్పావు సాల్యమ్మ, బాప్తిసం పొందినావు సాల్యమ్మ, పోతే ఇంకా దూరం పోబాక అంటది ఫరో అన్నట్లుగా. ఏమంటదమ్మా, ఇంకా అంతకంటే దూరం పోబాకు, అంతకంటే దూరంగా పోతే మళ్ళీ నాకెట్లా ఉండవు, అందుబాటులో ఉండవు. అంటే కాబట్టి దూరము అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అనేది నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్తలో ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి. చూసారా? కాబట్టి ఏం జ్ఞాపకం చేస్తుంది ఇది, దూరము పోవద్దు అని అంటే దానికి కూడా మోషే ఒప్పుకోలే. లేదు, మేము ఎంత దూరం పోవాలి, 3 దినముల ప్రయాణం అంతా దూరమే పోవాలి. మేము మా ప్రభువును మేము సేవించటనే దానికి ఒక హేతువు అనుభవం ఏంటి మా జీవితంలో అంటే, మేము 3 దినములంత దూరం పోవాలి. మేము దూరం పోవద్దంటే ఎట్లా ఉంటాం? ఓ ఫరో, మేము దూరం పోవద్దంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఫరో, మీరు దగ్గరలో ఉంటే మీరు ఒక పక్క మీ దేవునికి బలి అర్పించుకోండి, నేను పిలిచినప్పుడు మళ్ళీ మీరు ఐగుప్తులోకి రండి. అంటే సాతాను మనల్ని ఏం చేస్తుంది అంటే, నువ్వు రక్షింపబడ్డావు మంచిదే, కాబట్టి నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు మంచిదే, కాబట్టి అంతకంటే లోతైన అనుభవంలోనికి నువ్వు ఎంత మాత్రం పోవద్దమ్మా. ఏమంటదమ్మా, లోతైన అనుభవంలోనికి పోవద్దు. క్రీస్తునందు ఆయన లోనికి, లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి, ఆత్మీయతలోనికి ఇక నువ్వు పోవద్దు అంటే అది సాతాను. అట్లని చెప్పి మనం పోకుండా ఉందామా? కాబట్టి లోతైన దూరంగా వెళ్ళాలి, లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. అలాగూ వెళ్ళకుండా వీడు ఏం చేస్తూ ఉంటాడంట. కాబట్టి మనం అనేసార్లు ఈ శత్రు సాతానుడే కాదు, సాతాను తంత్రములు మానవుల ద్వారా కూడా ఉపయోగిస్తాడు. ఎట్లా అంటే, అబ్బా నిన్నగాక మొన్నే బాప్తిసం తీసుకుంది, మాకు తెలియదు అందముని, మేము 40 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మేము 40 సంవత్సరాలు అయింది. మాకు తెలియని బైబిలా, మాకు తెలియని భక్త్యా, మాకు తెలియని ఆరాధన, మాకు తెలియని వర్తం. నిన్నగాక మొన్న వచ్చి అబ్బా వస్తా పోతే అన్ని కూడికలు, బైబిల్ చదువుతుంది, ప్రార్థనలు చేసి అన్ని కూడికలకు వస్తుంది అంటాం. అంటే మాకంటే లోతైన అనుభవం అని ఇది. ఏమంటామమ్మా? ఇది సాతాను, ఇది వెనక లాగేది. పోతే పోయినవమ్మ అంత దూరం, అంత లోతుల్లో పోబాక. ఎంత లోతుల్లోకి?
క్రీస్తులోనికి, అంత లోతులైనటువంటి అనుభవంలోనికి పోమాక అని పీగుతూ ఉంటుంది సాతాను మనల్ని, కదమ్మా, లాగుతూ ఉంటుంది. అటువంటి ప్రభు అన్నాడు, మీ దోణెను, ఈ దోణె మానవుని యొక్క జీవితమునే జ్ఞాపకం చేస్తూ ఉంది. పేతురు, నీ దోణెను ఏం చేయి, లోపలికి నడుపు. లోపలికి నడపకపోతే ఈ విస్తారమైన ఆశీర్వాదం నీకు లేదు. విశ్వాస జీవితంలో ఇంకెంత కాలము పై భక్తి, పై జీవితం, పైగానే లోతైనటువంటి అనుభవము. కాబట్టి ఒక వ్యక్తి ప్రభుని సేవిస్తున్నాడనటానికి ఈ అనుభవం తన జీవితంలో అవసరం. ఏంటి అని అంటే, తను రక్షింపబడినటువంటి దినమునకు ఈ దినమునకు ఆత్మీయంగా లోతైనటువంటి అనుభవం అవసరం. నువ్వు లోతైన అనుభవంలోకి లేకుండా ఇక ఏదో నాకు తెలియని భక్తి అని నువ్వు వెళ్లకుండా వెళ్ళేటువంటి వారిని కూడా కూర్చొని, కాబట్టి వారిని కూడా పోనీకుండా చేస్తున్నావేమో. నీ జీవితంలో జాగ్రత్త, నువ్వు ప్రభుని సేవించడం అనేది ఆ లోతైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పౌలపోస్తుడు ఎఫెసీలకు రాస్తూ, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీరు అన్య జనులు నడుచుకున్నట్లు మీక మీదట, మీరు అంటే అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోకూడదంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు. అన్ని జనులు నడుచుకున్నట్లు అంటే మనుష్య రీతిగా నడుచుకొనుట. వాళ్ళు అంటారు అంత లోతుల్లోనికి పోవద్దని. ఆ మాత్రం చేత ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి అనుభవం లేకుండా మనుషుడు ఏదో అంటాడని, ఏదో హేళన చేస్తున్నాడని, ఓ నాకంటే భక్తిపోడువా, మేకేంటి అని అన్నారని ఒకవేళ భయపడుతుంటివా. కాబట్టి నీ జీవితంలో ప్రభుని సేవించడం కొరకైన అనుభవం అది కాదు. ప్రభుని సేవించడం కొరకైన అనుభవం ఏంటి అంటే, కాబట్టి నువ్వు ఇక అన్య జనులు నడుచుకున్నట్లు, వాళ్ళు ఎట్లా నడుచుకుంటారు అంటే వారు మనుష్య రీతిగా నడుచుకుంటారు. అంటే మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషుల్లాగా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునిలాగా. అలాగ నడుచుకో వీలు లేదు. అది ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవం కాదు. ఈనాడు విశ్వాస జీవితంలో లోతైన అనుభవం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అన్య జనులు మనుష్య రీతిగా నడుచుకోబాక, అంటే లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకస్తుల వల్ల ప్రవర్తించబాక. ఏమోనన్నా వాళ్ళతో కలిసి పోకపోతే మళ్ళీ రేపు మాకు రారేమోని భయం అన్నా కదా. కాబట్టి మా అమ్మాయికి పెళ్ళి అవుదేమోనన్నా, కాబట్టి వారు మా చుట్టాలేగా, ఏం లేని ఆడిపోయి కూర్చుంటా అంతే. ఆడిపోయి కూర్చుంటా అంతే. నువ్వు కూర్చుంటే ఏమి, వారితో ఏకీభవించినట్టే కదా. కూర్చొని ఏమైనా కళ్ళు మూసుకుంటావా? కూర్చొని ఏమైనా కళ్ళు మూసుకుంటావమ్మా? అట్టయితే మరి సినిమాలలోకి వాడు అంటాడు, నేను సినిమాలు చూస్తా కానీ పోయి పాపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటా, పాపం లేనప్పుడు సినిమానే పాపము. ఇక ఆడ పాపం వచ్చేది ఏంది, కళ్ళు మూసుకునేది, పాపం లేకుండా కళ్ళు తెరిసేది ఏంది? ప్రభువుని సేవించుటలో కాబట్టి మనుషు రీతిగా నడుచుకుంటాం అనేక సార్లు. అంటే మనుషులతో రాజీ పడటం, మనుషుల యొక్క కార్యకలాపాలు రాజీ పడటం. కాబట్టి వారితో కూడా కలిసి వారి వలె అన్నిట్లో ఏకీభవించటం. ప్రభు ఇంట్లోనికి వచ్చినప్పుడు ప్రభు బిడ్డలతో కలిసి ప్రభు పనిలో ఏకీభవించటం. ఎంత అవివేకం ఇది! ఇది ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవం ఎంత మాత్రము కాదు. ప్రభుని సేవించాలంటే దగ్గర ఉండటం కాదు. ఎవరికి దగ్గర? ఫరోకి దగ్గర కాదు. అంటే లోకమునకు దగ్గర. మళ్ళీ ఫరో అన్నాడు, ఆడ మీరు దేవుణ్ణి, అంటే దేవుణ్ణి కూడా మీరు చూసుకోండి, అప్పుడప్పుడు నా దగ్గర నా మాట కూడా వినండి అంటాడు ఫరో కదా. దగ్గర ఉన్నాడు అనుకోండి, పిలిచినప్పుడల్లా మళ్ళీ నాకే రావాలని. ఇది ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవం కాదు. మనుష్య రీతిగా నడుచుకునేంత మాత్రమును కూడా వీలు. అందుకే గలతీ 5:24 పౌలపోస్తుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువవే. అది ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవం. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు ఎట్లుంటారు ఆయన సేవించేవారు అంటే, శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేస్తూ వస్తారు. కాబట్టి అందుకే నేను ఈ తలంపు ముగింపులో ఒక్క మాట జ్ఞాపకం చేసి తర్వాత తలంపులోనికి వెళతాము. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అన్నాడు. నువ్వు ఆత్మీయ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ వస్తూ 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక అన్నప్పుడు
కాబట్టి మనము ప్రభు యొక్క లోతైనటువంటి అనుభవం ఏ జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ లోకం యొక్క మర్యాదలను మనం ఏం చేయకూడదంట. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవం ఎప్పుడంటే ఈ లోక మర్యాదలను అనుసరించినప్పుడు. కాబట్టి ఈ అనుభవం మన జీవితంలో కలిగి ఉందము గాక. కాబట్టి దూరంగా పోవద్దు అని అంటే ఆత్మీయంగా ప్రభువులో మనం బలపడకూడదు అనేది ఫరో యొక్క సాతాను యొక్క ఉద్దేశం. ఒక వ్యక్తి ప్రభుని సేవించినప్పుడు తాను ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి అనుభవంలోని ప్రభువే అన్నాడు, లోతుల్లోనికి నీ దోణెను నడిపించు. ఎంతగా మన వేరు తన్నుతూ ఉంటుందో అంతగా ప్రభువులో మనం ఏం చేస్తూ ఉంటాం, ఎదుగుతూ వస్తాం. నీటి కాలువ యోరను ఏమన్నదమ్మా, నాటబడినదై. ఎంతగా నాటుతామో, ఎంత లోతుల్లోనికి నాటుతామో విశ్వాస జీవితంలో అంతగా పైకి ఎదుగుతూ వస్తాం. అది ప్రభు మన నుంచి కోరు. ఒక వ్యక్తి ప్రభుని సేవించుచున్నాడని చెప్పడానికి ఈ 4వ అనుభవం ఏంటి అని అంటే, విశ్వాసంలో అన్నిటిలో, నిరీక్షణలో, విశ్వాసంలో, ప్రేమలో, లేకపోతే ఆత్మీయతలో ఎంతైనా లోతైన అనుభవంలోనికి వెళ్ళుట అనేది. 5వదిగా మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 8వ అధ్యాయము. నిర్గమకాండము 8వ అధ్యాయము, క్షమించండి, నిర్గమకాండం 10వ అధ్యాయంలోనికి వస్తాం ఇప్పుడు. నిర్గమకాండము 10వ అధ్యాయము 10-11 వచనాలు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను మీరు కోరినది అదే కదా అని ఇప్పుడు ఇంకొక ఎగ్జంప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభువుని సేవించటానికి ఫరో సాతానుడే, గుర్తుపెట్టుకొని, లోకమే ఎవరో అనుమతిస్తున్నాడు అంటే ఏమంటాడు ఇప్పుడు 5వదిగా, నేను మీ పిల్లలను పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను అని ఇంకో మాట అన్నాడు. మీరు కోరింది ఇదే కదా. వారు ఆ మాట చెప్పారా అమ్మా? వారు కోరింది మేము పురుషులు మాత్రమే అని చెప్పారా? కాబట్టి ఇప్పుడు 5వ తలంపు ప్రభుని సేవించుట కొరకే. ఈ సందర్భంలో కూడా మోషే ఒప్పుకున్నాడా? ఎంత మాత్రమును కూడా ఒప్పుకోలే. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభుని సేవించుట 5వ అనుభవం ఏంటి అని అంటే, కాబట్టి మీరు మాత్రమే పోండి కానీ మీ పిల్లలు పోని, మిమ్మును పోనిస్తా కానీ ఈ ఆడవారిని, మీ పిల్లలను మాత్రం, పురుషులు మాత్రం ఏమన్నాడు అక్కడ, పురుషులే పోండి, మీ పిల్లలు మీరు పోవటానికి ఎంత మాత్రం వీలు లేదు. ఒక వ్యక్తికి ప్రభుని సేవిస్తున్నాడు అని అంటే 5వ అనుభవం ఏముండాలో తెలిసిన, మీరు మాత్రమే పోవటం కాదు, మీతో పాటు ఎవరు రావాలా? మీ పిల్లలు కూడా రావాలి. యెహోషువ ఏమన్నాడు? 24వ అధ్యాయం 15వ వచనంలో చిరాకు పుట్టి, అప్పటికి ఇంకా మీరు ఎవరిని సేవిస్తే సేవించుకోండి, నాకెందుకు, నేను నా ఇంటి వారిను యెహోవాను అంటే నేను, నాతో కూడా నా పిల్లలు, కాబట్టి మేమందరము కలిసి మా ప్రభుని మేము సేవించాలా. కాబట్టి మీరు ఎవరైనా అదిగో అష్టరోతు దేవతలనా, ఆ సముద్రం నైదేవతలు ఉండేటువంటి దేవతలనా, మీరు ఎవరినైనా సేవించుకోండి, ఏం పర్వాలే. అయితే నేను నా ఇంటి వారిను, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లంతా కూడా నా ప్రభువుని సేవించాలా. వాటి ఇంకొక సందర్భంలో కూడా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ విషయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి నమ్ముకొను ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాట యందు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము. లూదియా యొక్క హృదయం తెరవబడితే లూదియా అంతవరకు ఆగిపోలే. పౌలు చెప్పినటువంటి మాటలు లూదియా యొక్క హృదయం తెరవబడిన తర్వాత ఇంకా లూదియా అనుకుంది నేను వరకు రక్షింపబడ్డాను సరిపోద్ది అనుకోలే. వెంటనే ఏం చేస్తా వచ్చిందంటే తన పిల్లలకి ఏం చెప్పుకుందో, తన కుటుంబానికి ఏం చెప్పిందో. కాబట్టి ఇప్పుడు అంటది ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఏమయ్యారంట. కాబట్టి ఇప్పుడు అంటది లూదియా, నేను మాత్రమే కాదు, నేను, నా బిడ్డలు, మేము అందరము కూడా మా హృదయాలను తెరవబడ్డాయి, మేము అంతా కూడా ప్రభుని సేవిస్తామనేటువంటి తీర్మానం. ఇక కిందకి వస్తే
ఇక్కడ ఇదే అధ్యాయంలో మరికొంతమంది 32, 33 వచనాలు ఇంకొక ఆయన కనపడతాడు. అతనికి అతని ఇంటి వారందరికి బోధించిరి. అతడు ఆ గడియలోనే వారి గాయములు కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ ఎవరైనా చెరసాల నాయకుడు, నేను ఒక్కనే రక్షింపబడ్డానులే, నేను ఒక్కనే బాప్తిసం పొంది అనుకోలే. అతని ఇంటి వారందరూ కూడా ఏమయ్యారంట? ప్రభుని సేవిస్తున్నటువంటి ఒక విశ్వాసి. ఎక్కడ నీ పిల్లలు ప్రభు యొక్క మందిరంలో కనపడుతున్నారా అని, దేవుని యొక్క ఇంటిలోని బిడ్డలు ఎక్కడ ఉన్నారా అని. నువ్వేమో ఇక్కడ ఉంటివి, నీ బిడ్డలేమో లోకంలో వారికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నువ్వు ప్రభుని ఆయనను సేవించేటువంటి అనుభవం ఏంటంటే, నీతో పాటు నీ బిడ్డలను వెంట పెట్టుకొని తీసుకుని దేవుని మందిరముకు రమ్ము, నేను ఎరుగుదును. ఆయనకు 5 మంది పిల్లలు. ఎంతమంది అమ్మా? 5 మంది పిల్లలు. ఒక డొక్కు సైకిల్. ఏముండేది ఆయనకి? ఒక డొక్కు సైకిల్. ఆ డొక్కు సైకిల్ మీద ముందు 2 పిల్లలు, సైకిల్ దొక్కేది ఆయన, వెనక ఆయన ఆవిడ, ఆయన మీద మళ్ళీ పిల్లలు. మొత్తం కొన్నిసార్లు తొక్కలేనప్పుడు అందరిని వరుస కూర్చోబెట్టుకొని నడుచుకుంటూ ఆమె ఒక పక్క ఈయన ఒక పక్క నడుచుకుంటూ ఎక్కడ తీసుకొచ్చేవాడు? దేవుని మందిరానికి. 5 మందిలో 4 సేవకులయ్యారు, 1 ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా నీ పిల్లలను, ఎప్పుడైనా మన బిడ్డలను ప్రభు యొక్క ఇంటికి నడిపించే విషయంలో, కాబట్టి ప్రభువుని సేవిస్తున్నానని చెప్పుకునేటువంటి నీవు, కాబట్టి మేమొక్కలమే కాదు, మాతో పాటు మా పిల్లలు కూడా ఏం కావాలి? ప్రభువుని సేవించాలా. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు బాగానే ఉంటుంది. ఒక దినం లోకం విడిచినప్పుడు వారేమో అగ్నిగంధకమంతమండు వేదన పడుతూ ఉంటే, నువ్వు నీ పిల్లలను ప్రేమించడం అని అంటే నీ పిల్లలను దేవుని మందిరంలో తీసుకురావటం, దేవుని యొక్క ఇంటిలోకి తీసుకురావటం. కాబట్టి వి సర్వ్ ద లార్డ్ ఎంటర్ అవర్ ఫ్యామిలీ. కాబట్టి మన కుటుంబంతో కూడా మనం అందరము కూడా ప్రభుని సేవించాలా. చూడు లుదియాని, చూడు చెరసాల నాయకుడిని, చూడు యెహోషువని. ఈ భారం నీ జీవితంలో ఉంది ఆయన, ఈ అనుభవం ఉంది ఆయన. నువ్వు ప్రభుని సేవిస్తే ఈ అనుభవం నీ జీవితంలో అలవర్చుకుంటావు. అందుకే ఎందుకు తెలుసా, ప్రభు పిల్లలను మనకి ఎందుకు ఇచ్చాడు? ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు? 127వ కీర్తనలో ఏమని రాయబడింది? 127వ కీర్తన 4, 5 వచనాల్లో ఒక మాట చదువుతాం అక్కడ. ఇక్కడ ఏమని రాయబడతా ఉంది? 127వ కీర్తన ఒక మాటని, అట్టి వారు యవ్వనుల కాలం పుట్టిన కుమారులు వారితో తమ అమలు పొందులు నింపుకున్న ధన్యుడు, అటివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో. నీ విరోధంతో నువ్వు వాదించాలంటే నీ పిల్లలను నీవు మందిరంలోనికి తీసుకురా. నీ విరోధులతో నువ్వు వాదించాలంటే నీ బిడ్డలు ఇంట్లోనే తీసుకురా, దేవుని ఇంట్లోనికి. కుటుంబంగా ఆయన్ని సేవించాలి. కుటుంబంగా ఆయన్ని 8వ అధ్యాయము ఇదే కీర్తన 2, 3 వచనాలు. కీర్తన 8వ అధ్యాయము 2 చదువు. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున. ఎందుకు పిల్లలంటే శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేట కొరకై. కాబట్టి శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేట కొరకై కుటుంబంగా ప్రభువుని సేవించడం అవసరం అని. ఈ అనుభవం మన జీవితంలో ఉందా అని. ఇంకో మాట ఏమన్నాడు 127వ కీర్తనలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కుమారులు అంటే నాట్ ఓన్లీ సన్స్, కాబట్టి కుమారులు అంటే ఒకటి కుమారులనే కాదు, కుమార్తెలు కూడా అని కదా. అంటే కుమారులు అని అంటే పిల్లలు అని అర్థం. వారు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము ప్రభు రాకడ వరకు నువ్వు భద్రపరచబడకపోతే, ఒకరికి 5 తలాంతులు, వాళ్ళకి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చెళ్ళాడు. ఎందుకు తెలుసా? కాబట్టి ప్రభు ఒక దినం రాబోతున్నాడు యజమానుడు. ఆ స్వాస్థ్యం విషయం ఏమడగబోతున్నాడు? లెక్క అడగబోతా ఉన్నాడు. చెప్పగలవా, నేను నా కుటుంబంతో కూడా ప్రభుని ఆ అనుభవం నీ జీవితంలో లేకపోతే, కాబట్టి నువ్వు ప్రభుని సేవించే అనుభవం ఎంత మాత్రం ఇంకా నువ్వు పొందలేదని సరి చేసుకుని ప్రభు దగ్గర ప్రభుల్లో మనం పాలు పొందేవారు. చివరిగా 6వ తలంపు జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. నిర్గమకాండం 10వ అధ్యాయము
నిర్గమకాండము 10వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుతాం. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందులో మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండవలేను, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చా నేను. ఒక్క డెక్కైనను విడువబడదు. అది ఇంకొక ఎగ్జామ్షన్ ఇచ్చిండు చివరికి. అమ్మా ఏమిచ్చాడు ఇప్పుడు? వెళ్ళండి 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 కానీ మీ పశువులు మాత్రం ఇక్కడ ఉంచండి అన్నాడు. చివరి ఎగ్జామ్షన్ అనమాట. చివరి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఏమనంటే ఇంకా పోండే, ఇంకా నాకు ఎందుకు ఈ తలనొప్పి అంతా, మాకు మోసే ఊరకు వచ్చి అడగటం, నువ్వు నన్ను, నేనేమో కాదంటాము, నువ్వే మళ్ళీ దేవుని దగ్గర మొడ పెడితే నల్లులు బల్లులు తేలులు అన్నీ వచ్చి నా మీద పడతా ఉన్నాయి. ఇంకొక ఎగ్జామ్షన్, ఇంక లాస్ట్, ఇంక నీకు నాకు. ఏమంట? ఇదిగో ఆ పశువులు అదంతా ఇక్కడ ఉంచి వెళ్ళిపో. ఎందుకని ఉంటాడు ఈ మాట చెప్పండి? ఎందుకని ఉంటాడు ఫరో? ఇశ్రాయేల్ ప్రజల గురించి తెలుసు. ఏమని? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల కాడ కూర్చొని ఏం తిన్నాం? కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు తింటిమే అంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రజలు ఈగిన ఉంటే వారి మనసు ఎప్పుడైనా బీకిద్ది. ఏమని? నా స్వాచ్ఛమంతా ఆడే ఉండే ఐగుప్తులోనే, మళ్ళీ పోదాం ఐగుప్తుకు అనుకుంటారని. అందుకని మోషే ఏమన్నాడంటే ఒక్క డెక్కైనను విడువబడదు అన్నాడు. ఎందుకంటే ఈ పశువులు మాత్రం రావాలా? మేము ఆ దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి మాకు అర్పించమంటాడో దేవుడు మాకు చెప్పలే ఇంకా. కాబట్టి ఫరో మా యెహోవా సేవించవలను అక్కడ చేరు వరకు మాకు తెలియదు. కాబట్టి మా దేవుడైన యెహోవాని సేవించడానికి వాటిలో నుండి తీసుకునవలను, ఏమి తీసుకొని అర్పించాలో మాకు తెలియదు, అన్నీ ఉండాల్సిందే మాతో. ఓ ఫరో, ఇదే నీకు కూడా చివరి మాట, ఒక్క డెక్క కూడా వదిలిచిపెట్టాం. ఏమన్నాడు? ఇంకా ఫరో ఎంత గట్టిగా అన్నాడో మోషే కూడా అంత గట్టిగా అన్నాడు. ఏమని? ఒక్క డెక్క కూడా విడిచిపెట్టిన జాగ్రత్త అన్నాడు. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? వీరు కలిగి ఉన్నటువంటి ఆస్తి. ఎందుకో తెలుసా? మనకు తెలుసు, లోతు సొదొమ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ నుంచి అగ్నిగంధక మండిన తర్వాత కాలిపోయి మండిపోతా ఉంటే పాపం ఒక ఆమె చూసింది వెనక్కి. ఏమని? ఒకవేళ ఆమెకేమైనా గుర్తు వచ్చినాము ఇవన్నీ, మా బీరు వాళ్ళ కాసిన సంచిలో వేసుకుని వచ్చి సరిపోయేదే కదా. అంటే వెనక చూసింది లోతు దేని వైపు? సొదొమ వైపు. ఏమని? ఆడ ఏమేమి గుర్తొచ్చినాయి ఆమెకు తెలియదు. ఈ లోతుకి ఏం పని లేదు, తొందర పెట్టాడు, 4-5 బ్యాగులకు వేసుకుని వచ్చి సరిపోయేది కదా కదమ్మా. అప్పటికే లోతు విస్తారమైన సంపద కలిగినోడంట. ఏదో కొద్దిగానే దాచుకొని తెచ్చుండి సరిపోయేది అని అంటే తన ఆస్తి తనకి ఏం కాకూడదు? ప్రభువును సేవించుట కొరకు వారి యొక్క స్వాచ్ఛము, వారి యొక్క ఆస్తి ఏం కాకూడదమ్మా? రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో గేహాజీ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నా. గేహాజీ కూడా దేని మీద మనసు పెట్టాడు? ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తి దగ్గరికి కొంచెం తీసుకుని వచ్చి దాచిపెట్టుకుంటూ వచ్చాడు. రాజుల 2వ గ్రంథంలో మనం చదువుతాం ఆ మాట. అంటే తన యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంది? అందుకే నేను ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, క్షమించండి అక్క, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము జాగ్రత్త. ప్రభుని సేవిస్తున్నటువంటి నీవు, నీ ధనమో నీ స్వాచ్ఛమో నీ కలిగినదో అది నీకు అడ్డు రాకూడదు. కాబట్టి ఎట్లన్నా ఇదంతా వదిలిపెట్టుకోవటము, ఎట్లన్నా ఇదంతా పోగొట్టుకోవటము. ఆ దినమే 4 రూపాయలు వచ్చేది. ఏ దినము? ఆదివారమే. ఆదివారం వ్యాపారం చేస్తే 4 రూపాయలు వస్తాయన్న. ప్రభుని సేవించేటువంటి నీవు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంకా దేవుని సేవించడానికి ఇది నీకు అడ్డు కదా అని. అందుకే అన్నాడు, ఇది ఇక్కడ ఉంచాం మేము, ఇక్కడ ఏమైనా ఉంచితే అది మాకేమవుతుంది? అడ్డవుతుంది. మా స్వాచ్ఛం ఇక్కడ ఉంచిపోయినాం అనుకో, ఆయన్ని సేవించడానికి బదులు మా మనసు అంతా ఈడే ఉంటుంది. ఫరో జాగ్రత్త, మేము ఒక్క డెక్క కూడా వదిలిపెట్టాం. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉంటుందో
నీ సంపాదన ఎక్కడ ఉంటుందో దాని మీదే ధ్యాస, సంపాదించటం మీదనే ధ్యాస. ప్రభుని సేవించేటువంటి నీవు దాన్ని విడిచిపెట్టు. ఎంత సంపాదించుకున్న ఒక దినము రిక్త హస్తాలతో ఏం కావాలా? వెళ్ళిపోవాలా. దాని కొరకే ప్రభు ఇంటిని మర్చిపోయి, ప్రభుని మర్చిపోయి ఇంకా ఎంతకాలం పరుగులాడి సంపాదిస్తావు? గేహాజీ జాగ్రత్త. చివరికి ఏం తెచ్చుకున్నావు? కుష్టు తెచ్చుకున్నావు, నష్టం తెచ్చుకుంటావు. ప్రభుని సేవించేటువంటి నీవు దాని కొరకు ఎందుకు ప్రయాసాన్ని, దాని కొరకు పాకులాట? నీ ధనం ఎక్కడ? దాన్ని తునప్రాయంగా ఎంచుకో, పెంటతో సమానంగా ఎంచుకో. నాకేవి లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేసినాను? పెంటతో సమానంగా ఎంచుకున్నా. అందుకే తిమోతి రాస్తూ, అదే పౌలు అపోస్తలుడు మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక పడుదురు, మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే అది. అందుకనే ప్రియ సహోదరి, ప్రభుని సేవించేటువంటి నీవు నీ స్వాస్థ్యం మీద ఆశ పెట్టుకోకు. ప్రభు దినం ప్రభుదే. ఆ దినాన్ని విడిచిపెట్టి నీ సొంత వ్యాపారాలు సంపాదించుకోవటానికి స్వాస్థ్యం అన్నాడు కాబట్టి గేహాజీ. కాబట్టి ఆ తర్వాత అన్నాడు, ధాన్యములు సంపాదించుకుంటకు ఇది సమయమా? కాదు కదా. ప్రభుని సేవించేటువంటి సమయంలో వీటి కొరకు ఎందుకు సమయం వృధా చేస్తావు? అట్లా వండుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను కాక. ఈ 6 అనుభవాలు ప్రభుని సేవించేటువంటి ఒక జీవితంలో కలిగి ఉండాలని, ఎక్కడ వీటి విషయాలు మనం తప్పిపోతా వచ్చామో పరీక్షించుకొని ప్రభువులో యోగ్యంగా మనం చేయవేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మోకాళ్ళ పైకి వస్తాము. మనల్ని పరీక్షించుకునేందుకు కొరకై ప్రభువుని సేవించేటువంటి అనుభవాన్ని మనం ఇంతవరకు ఇంటూ వచ్చాం. ఈ విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోతా వచ్చామో సరి చేసుకుంటాం. ప్రభువుని సేవించడం కొరకై నీకు ఆటంకం, అభ్యంతరం ఏవో వాటిని తొలగించుకో. ప్రభువుని